హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈ చెట్టు మా ఇంటి దగ్గర నుండి కూడా కనిపిస్తుంది అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఈరోజు ఇంటి దగ్గర నుండి వీడియో తీశాను. ఇప్పుడు వస్తుంది చూడండి ఈ వీడియో తర్వాత. ఎందుకంటే మా గట్టు చాలా హైట్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచైనా చూసినా ఆ చెట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను వీడియో తీసే చెట్టు మా ఇంటి దగ్గర నుండి కూడా వీడియో తీశాను. బాగా నీట్గా కనిపిస్తుంది. రోజు చూస్తాం మేము, ఇట్లా బాల్కనీలో కూర్చుంటే మాకు ఆ చెట్టు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ చెట్టు డైలీ పొద్దున లేచి వాకిలి తీయంగానే కనిపిస్తుంది మాకు. ఇంకా సరే వీడియో తీద్దాముండు, ఈరోజు ఈ 2 వీడియోలు పెడదామని చెప్పేసి మార్నింగ్ వీడియో తీశాను. వెళ్ళండి, బాగుంది. గట్టు పైకి చూడడానికి బాగా మంచిగా పిల్లలు ఆడుకుంటారు. కానీ ఎండలు తక్కువ ఉన్నప్పుడు వెళ్ళండి, ఎందుకంటే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. కొండపైన కదా, ఎక్కువ వేడి గాలి వస్తుంది, ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంటి దగ్గర నుండి బిందెలోనో క్యాన్లోనో నీళ్ళు తీసుకొని వెళ్ళండి, చల్లని నీళ్ళు. నైట్ ఫ్రిడ్జ్లో ఒక గిన్నె నిండా నీళ్ళు నింపి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మార్నింగ్ అవి ఇంకా క్యాన్లోనో బిందెలోనో వేసి ఏదన్నా టవాల చుట్టేసి తీసుకెళ్ళండి. నీళ్ళు అలాగే చల్లగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నీళ్ళు ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత గట్టు పైన చాలా నీళ్ళు ఎక్కువ దాహం వేస్తుంటుంది, నీళ్ళు కావాలి, తాగాలి అనిపిస్తుంటుంది అన్నమాట. నేను చెప్పాను కదా, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుండి బాగా రోడ్డు అయితే నీట్గా ఉంది. పై వరకు ఇంకా అది తార్ రోడ్డు ఉందన్నమాట. ఇటు పక్క హైవే ఉంది కదా, సుబ్బారెడ్డి కాలేజ్కి వెళ్ళే దారి. ఆ దారి కొంచెం మనకి దగ్గర అవుతుంది మన ఏరియాలో ఉన్న వాళ్ళకి ఈ దారి. కాకపోతే కొంచెము తార్ రోడ్డు వరకు కొద్దిగా సిమెంట్ రోడ్డు ఉంది. కొంచెము 2 వీలర్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా అంటే స్పీడ్గా బైక్ వెళ్ళదు, చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది. మట్టి రోడ్డు ఉందన్నమాట. పిల్లల్ని తీసుకొని వెళ్తే జాగ్రత్త దొరికిపోయినా. ఇంకా మంచిగా వీడియోస్లు ఫోటోలు దిగుతున్నారు, చాలామంది వచ్చినారు, ఎక్కువ ఉన్నారు జనాలు అన్నమాట. మంచిగా పిల్లలు క్యారెట్లు తెచ్చుకున్నారు, ఫ్రెండ్స్తో కలిసి వచ్చినారు చాలామంది. బాగా అక్కడే భోజనాలు చేసి వీడియోలు ఫోటోలు దిగుతున్నారు అన్నమాట. పిల్లలు కలిసి వచ్చినారు ఫ్రెండ్స్ తోటిగా. కొంతమంది ఫ్యామిలీ అంటే చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చినారు. ఎండ తక్కువ ఉన్నప్పుడే వెళ్ళండి, ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వెళ్ళొద్దండి. ఇంకా ఏంటబ్బా, ఇంకంతే, జాగ్రత్తగా కొండపై ఎక్కిన తర్వాత చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలపైనే దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు ఫోటోలు వీడియోలు అని సెల్లులో ఉండిపోతే పిల్లలు అటు ఇటు పరిగెత్తుతారు. జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల్ని తీసుకుపోయిన వాళ్ళు. ఓకే, ఇంకా ఏంటిది అంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేయండి. ఇంకా ఈరోజుకి ఇదే వీడియో. బాయ్. రేపు మళ్ళీ మంచి ఇంకో వీడియోతో కలుస్తాను. ఓకే, ఇదిగోండి, ఇది మా ఇంటి దగ్గర నుండి తీసిన వీడియో అన్నమాట. జూమ్ చేశాను, లైట్గా కనిపిస్తుండొచ్చు ఇదిగోండి జూమ్ చేశాను. ఇదే జగన్నాథం గట్టు మేము వెళ్ళినది. మొబైల్లో ఇంకా అంత క్లారిటీగా కనిపించట్లేదు, కానీ మేము ఇలాగే డైరెక్ట్గా రోజు చూస్తామన్నమాట, మాకు బాగా కనిపిస్తుంది. ఇంకంతే. బాయ్. సబ్స్క్రైబ్ సయ్యద్ జమ్నీ ఛానల్.